సీఎం చంద్రబాబు వర్సెస్ పీఎం నరేంద్ర మోదీ ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమైపోయింది. నరేంద్ర మోదీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జన్మభూమి సభల్లో చంద్రబాబు దానికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇద్దరు అగ్రనేతల మధ్య హాట్ కామెంట్లు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచేస్తున్నాయి. ఇక ఏపీ రాజకీయాల్లో బీజేపీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి చేస్తున్న కామెంట్లు విభేదాల్ని మరింత పెంచుతున్నాయి. సీఎం చంద్రబాబు కూడా ప్రధానమంత్రిపై దాడిని తీవ్రం చేశారు. ప్రధాని మోడీ చంద్రబాబుల మధ్య ముద్రిన మాటల యుద్ధం. In only promoting his own son, he had forgotten about other sons and daughters of Andhra Pradesh. నరేంద్ర మోడీ గారు నిన్న చూశారు, నా మీద విరుచుకుపడ్డాడు. దేనికి పడ్డాడో నాకైతే అర్థం కాలేదు. ఈ ఇద్దరి మాటల యుద్ధంలోకి మహానాయకుడు ఎన్టీఆర్ ని కూడా లాగారు మోడీ. True tribute to NTR and what NTR stood for would be vote out these who betrayed NTR's values. దీనికి ధీటైన సమాధానం ఇచ్చారు చంద్రబాబు. ఈ రోజు మాట్లాడుతున్నాడు, నాకేదో అధికారమే పరమావధిని, అధికారం కోసం నేను కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానని, ఇంకో పక్క తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని మంటగలిపానని ఎన్టీఆర్ను మళ్ళా వెన్నుపోటు పొడిచారు మాట్లాడుతున్నాడు ఈయన. ఎన్టీఆర్ని గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోడీ గారికి లేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ ఏపీ బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. NTR dream of a Swarna Andhra Pradesh will be realized when every citizen of Andhra Pradesh enjoys the fruits of development and not just one family. తన మీద మోడీ ఇంతగా ఎందుకు కక్షగట్టారన్న దానికి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు జన్మభూమి సభలో వివరణ ఇచ్చారు. దేశంలో మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఒక రాష్ట్రం కోసం పెట్టిన ఏకైక పార్టీ మన పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఆయన కోపం. అంతేకాదు మోడీ తీరు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. కేంద్రంలోని మోడీ సర్కార్ మనల్ని ఆదుకుంటుంది అనుకుంటే అన్ని రకాలుగా మోసం చేసిందంటూ చంద్రబాబు పదునైన విమర్శలు చేశారు. తిరుపతి మీటింగ్ లో చెప్పారు, నెల్లూరు మీటింగ్ లో చెప్పారు, రాజధాని ఫౌండేషన్ వేసిన సర్మనీలో చెప్పారు. కానీ దుర్మార్గం ఆ రోజు నాకు అర్థమైంది. మట్టి నీళ్లు ఇచ్చి మనల్ని మోసం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు ఒక భయం ఉంది. తెలుగు వారు తెలివైన వాళ్ళు కష్టపడతారు, గుజరాత్ కంటే మించిపోతామని అణగదొక్కడానికి ప్రయత్నం చేసి ఈరోజు మనల్ని అణగదొక్కుతున్నాడు. బీజేపీది మొదటి నుంచి ఒకటే వాదన, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కేటాయించిన నిధులకు సంబంధించిన ఖర్చుల లెక్కలు చెప్పటం లేదనే వాదిస్తోంది. తాజాగా కడప జిల్లా కార్యకర్తల వీడియో కాన్ఫరెన్స్ లోనూ మోడీ అదే విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాకు నేరుగా కేటాయించే నిధుల ఖర్చుల వివరాలు చెప్పలేదని, బీజేపీ కార్యకర్తలే దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. भारत सरकार ने एक योजना बनाई है कि जो मिनरल मैन से इनकम होती है उसका कुछ परसेंटेज उसी जिले के डेवलपमेंट के लिए उपयोग करना, और उसके कारण आज ऐसे इलाके बैकवर्ड, क्योंकि हमारे मिनरल्स वगैरह ज़्यादातर इस बैकवर्ड इलाकों में है, उनको ये पैसे सीधे डिस्ट्रिक्ट को मिलते हैं. मैं नहीं जानता हूँ कि आंध्र प्रदेश इसको क्या कर रहा है, क्योंकि मेरे पास काफ़ी शिकायतें वहाँ से आती रहती हैं. लेकिन अगर हम कार्यकर्ता जागरूक रहते हैं और जागरूक रह करके उनकी समस्याओं को उजागर करते हैं, लगातार जन संघर्ष करते रहते हैं, तो राज्य सरकार को आप भली भांति मजबूर कर सकते हैं. और जो बैकवर्ड डिस्ट्रिक्ट के लिए भारत सरकार इतने पैसे देता है, आप हैरान होंगे, हिसाब ही नहीं दे रहे हैं. हम मांग रहे हैं कहाँ खर्चा किया, कैसे किया, उसका जरा यूटिलाइजेशन सर्टिफिकेट लाइए, वो भी नहीं दे रहे हैं. तो ये वहाँ पर
आरटीआई पूछने चाहिए, जन आंदोलन खड़ा करना चाहिए। చంద్రబాబు కూడా తీవ్రమైన పదజాలంతో మోడీని విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో దేశం మొత్తం మిమ్మల్ని చోర్ అంటోంది, ముందు మీ సంగతి చూసుకోండి అంటూ చురకలు వేశారు. ఈ రోజు మన ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అంటాడు. 43,000 కోట్ల రూపాయలు యుద్ధ విమానాల్లో కొల్లగొట్టి మీ స్నేహితుడికి మీరు అప్పజెప్పారు. దేశం అంతా అంటుంది ప్రధానమంత్రి చోరని. ఎవరైతే దొంగలున్నారో వాళ్ళ కాపలాగా వస్తున్నారు మిమ్మల్ంటే నన్ను మీరు విమర్శిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కాకినాడలో సీఎం తమను బెదిరించారంటూ ఫిర్యాదు చేశారు. దీనికి మోడీ సమాధానమిచ్చారు. చంద్రబాబు పూర్తి అసహనంతో ఉన్నారని, ఒక వ్యక్తి పూర్తి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇలా ఎదుటి వారిపై విరుచుకుపడతారని, చంద్రబాబు డిఫెన్స్ లో పడ్డారంటూ మీరు విజయం సాధించినట్టే అంటూ కార్యకర్తలను ఆకాశానికెత్తేశారు. आंध्र में भी हमारे कार्यकर्ताओं के साथ जुल्म हो रहा है, लेकिन मैं आज कहना चाहूंगा, टेल मी, when does a person lose his cool and become nervous? When does a person start threatening? Do you threaten someone or get angry at a political opponent if he does not matter at all? The threat is a direct outcome of the nervousness and insecurity. The threat means that despite such huge machinery, those in power in Andhra Pradesh are now afraid. The threat means that BJP workers are succeeding. ये आपकी सफलता का परिणाम है. మోడీ మాట్లాడుతూ చంద్రబాబు తన కుమారుడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదంటూ ఘాటైన విమర్శలు కూడా చేశారు. దీనికి చంద్రబాబు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. ఈ సమయం ప్రధానమంత్రి మా అబ్బాయిని గురించి మాట్లాడగలిగి చెప్పాలి. ఆయన చదువుకున్న తర్వాత నేను ఒకటే చెప్పాను, ఆయన స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడు. చదువుకుని వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు ఆలోచించుకోండి, రాజకీయాలు కష్టపడాలి, ఇంకో పక్క మీ తల్లిగారు పెట్టిన బిజినెస్ చూసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏది కావాలనో భార్యాభర్త మీరు కూర్చొని ఆలోచించమంటే, కాదు బ్రహ్మిణి భార్య వ్యాపారం చేస్తుంది, నేను రాజకీయాల్లోకి వచ్చి మా తాతగారు కూడా ప్రజాసేవ చేశారు, నేను కూడా ప్రజాసేవ చేస్తానంటే మీ ఇష్టం రమ్మని ఆయన చెప్పాం. దాంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈరోజు ఐటీ కంపెనీలు చదువుకున్నాడు కాబట్టి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. తిరుపతి హార్డ్వేర్ హబ్గా తయారైంది. ఎస్సీఎల్ లాంటి కంపెనీ అమరావతికి వచ్చింది. విశాఖపట్నంలో చాలా కంపెనీలు వచ్చాయి. పంచాయతీరాజ్ రూరల్ మినిస్టర్గా అనేక పనులు చేశాడు. కడాన ఈ ప్రధానమంత్రి చౌకబారు రాజకీయం చూస్తే మా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగే పరిస్థితికి వస్తున్నాడు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానమంత్రి తన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మోడీ మాటలు వింటుంటే ఆయన కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారా లేక ఏపీపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారా అని అనిపించక మానదు. Tell those who mock us in Andhra Pradesh that the people have woken up. They have seen the casteism, corruption, dynasty rule, muscle power and opportunism of the parties here. They are looking for change. They are looking for BJP. And BJP has what it takes to create a prosperous and progressive Andhra Pradesh. అదృష్టం కలిసొచ్చి మోడీ ప్రధాని అయ్యారని, అది మనకు శాపంగా మారిందంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. మోడీని దించితే గాని ఏపీకి మేలు జరగదని, అందుకోసమే తాను అన్ని పార్టీలను ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు నేను ఆలోచించింది నా కోసరం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రం కోసం ఆలోచించాను. నేను ఒక్కడనే పోరాడితే ఈ ప్రధానమంత్రి కానీ వీళ్ళు కానీ మనల్ని ఎప్పుడూ నిలిపేస్తారు. 540 సీట్లు ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఈ నరేంద్ర మోడీ ఎన్డీఏ పోతే తప్ప మనకు లాభం లేదనే ఉద్దేశంతోనే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని కూడగట్టాను ఒక సీనియర్ నేతగా. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ సీనియర్ నేనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 96లో సీఎం అయితే ఈయన సీఎం అయ్యింది 2002లో అయ్యాడు.
ఆయన అదృష్టం కలిసి వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు, కానీ అదృష్టం కలిసి వచ్చింది కానీ మనందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఎన్నికల ముందు ప్రధాని వర్సెస్ ఏపీ సీఎంల మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ఇది ముందు ముందు ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.